Hello my dear students, welcome back to my channel EduEagle. This is your bio ma'am Anuradha. So ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది మీ అందరికి. ఓకేనా? సో ఇప్పుడు మీరు హెడింగ్ చూస్తున్నారు కదా. సో లెట్స్ ప్రాక్టీస్ టుగెదర్. సో మనకి డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, మన లైఫ్ ప్రాసెస్ గురించి డయాగ్రామ్స్ అన్ని కూడా మనము డయాగ్రామ్స్ డ్రా చేస్తూ ఎలా లేబుల్ చేసుకోవాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చలో. సో ఫస్ట్ నేను ఇక్కడ అంటే ఆర్డర్ గా ఏం తీసుకోలేదు, లైక్ ర్యాండమ్ గా తీసుకున్నాను పిక్చర్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేటప్పటికే ఇదేంటి ఇమేజ్, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. అవునా? సో నెఫ్రాన్ డ్రా చేయడం ఎంతమంది మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా అంత ఏం లేదు, చాలా అంటే చాలా ఈజీ. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే అండ్ టేక్ ఎలో. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్సూల్ని గీస్తున్నాం కదా. సో దానికి బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్సూల్ని గీసి ఇలా డ్రా చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి అనుకున్నాం కదా, గ్లోమెరులస్, ఇవి ఇట్లా డ్రా చేయండి. ఇది మనకి ఎఫరెంట్ ఆర్టరియల్ కాబట్టి పైప్ లాగా ఉండాలి కాబట్టి డ్రా చేయండి. అండ్ దీన్ని ఇక్కడ కిందకి తీసుకొచ్చినట్లయితే మనకి ఇక్కడ కర్వ్ డ్రా చేయండి, దాన్ని మనం పీసీటీ అంటున్నాం. అంటే కిందకు వచ్చేసేటప్పటికి దీన్ని డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాము. యూ షేప్ వచ్చేసి యూ షేప్ ని మనం లూప్ ఆఫ్ హెన్లీ అంటాము. దీన్ని కొంచెం పైకి ఇలా తీసుకొచ్చేసేయండి. ఓకేనా? సో దీని పైకి ఇలా తీసుకొస్తే అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాము. ఇక్కడ మనం ఒక కర్వ్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ ని డ్రా చేసుకోవాలి. ఓకే, నేను చెప్పేది వింటూ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో రెడ్ తో డ్రా చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఇక్కడ బ్లడ్ వస్తుంది కదా, ఇక్కడ బ్లడ్ కాకుండా యూరిన్ అనేది ఫిల్టర్ అవుతుంది ఇక్కడ. సో ఫిల్టర్ అయ్యి ఇటు వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఈ పైప్ లో నుంచి ఇలా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి రీనల్ ట్యూబ్యూల్ కి అంతా కూడా కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నాం. ఇది 2 లైన్స్, డబల్ లైన్ డ్రా చేయండి. ఎందుకంటే బ్లడ్ వెజల్ కదా పైప్. సో అక్కడ నుంచి మనకి బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి. ఓకే, సో మీరేం హంగామా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనకి ఏ పార్ట్ ఎక్కడ క్లియర్ గా డ్రా చేయాలి, లేబులింగ్ అనేది మిస్టేక్ లేకుండా చేశారంటే మాత్రం మీకు ఫెచింగ్ ఉంటుంది మార్క్స్ కి. అండ్ ఏదైతే మనం డ్రా చేస్తున్నామో డయాగ్రామ్, ఆ డ్రాయింగ్ ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, అది ఏంటి అనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇది ఎందుకు రెడ్ కలర్ లో డ్రా చేశాను, ఇదంతా డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ రీకాల్ సిరీస్ ఉంది కదా, సిరీస్ లో మనం డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో మీరు అక్కడ చూద్దరు కానీ. ఓకేనా? సో ఇప్పుడు మనం లేబుల్ చేసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం ఏమంటున్నాము, ఎఫరెంట్ ఆర్టరియోల్. ఓకేనా? సో ఏదైతే మనం స్టార్టింగ్ లో వచ్చింది కదా, సో దీన్ని మనం ఇఫరెంట్ ఆర్టరియోల్ అంటున్నాం. ఓకేనా? సో ఇఫరెంట్ ఆర్టరియోల్. అండ్ కమింగ్ టు దిస్ వన్, లైక్ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ని మనం ఏమంటున్నాము, గ్లోమెరులస్. అండ్ కింద వచ్చేటప్పటికి దిస్ బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్స్యూల్. బౌమన్స్ క్యాప్స్యూల్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కర్వ్ ఉంది కదా, సో దాన్ని మనం పీసీటీ అని, ఈ కర్వ్ వచ్చేటప్పటికి డిసిటీ అని, అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కలెక్టింగ్ డక్ట్ అని. అండ్ ఇది ఉంది కదా, సో ఈ యూ షేప్ ని మనము హెన్లీస్ లూప్ కానీ లూప్ ఆఫ్ హెన్లీ కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇంక ఇక్కడ మనం ఏం మిస్ అయ్యాము, ఈ రెడ్ కలర్ లైన్ అంతా ఉంది కదా, సో దీన్ని మనము లేబుల్ చేసుకోవచ్చు పెరిట్యూబ్యులార్ క్యాపిలరీ అనేసి. పెరిట్యూబ్యులార్ క్యాపిలరీ. చూసారా ఎంత సింపుల్ గా ఉందో? ఓకేనా? సో చలో నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళిపోయాం. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఏంటిది, సెకండ్ పిక్చర్. దిస్ ఇస్ అబౌట్ ద బ్రెయిన్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కదా. సో ఈ బ్రెయిన్ ఇమేజ్ అనేది అంటే మనకి ఇంతవరకు బ్రెయిన్ ఇమేజ్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ డ్రా చేయమని అడగలేదు, కానీ పార్ట్స్ లేబుల్ చేసి వాట్ ఈస్ ద ఫంక్షన్ అనేది అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కానీ మనకి ఏముంది, డ్రా చేసి నేర్చుకుందాం, తప్పేం లేదు కదా. సో ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోండి. అండ్ పెన్సిల్తో డ్రా చేసుకునేటప్పుడు గట్టిగా చేసి మళ్ళీ రబ్ చేసి అలా కాకుండా సింపుల్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత సెంటర్లో మనకి ఇక్కడ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ ఒకటి చూసుకొని మనకి ఇక్కడ ఇలా రాంబోయిడల్ షేప్ తోని ఒక షేప్ డ్రా చేసుకొని దీన్ని ఇలా ట్రైల్ లాగా
ఒక కైట్ లాగా డ్రా చేయండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక షేప్ డ్రా చేయండి. దీన్ని మనం కార్పస్ క్యాలోసం అంటాం. అండ్ దీనిపైన మళ్ళీ ఇలా తీసుకొచ్చేసి దీన్ని ఇలా చెట్టుకి కనుక బ్రాంచెస్ ఉంటాయి కదా, సో అలాగా 3 పార్ట్లుగా ఇలా ట్రీ లాగా డ్రా చేయండి సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా మనకి, పీ షేప్డ్ ఆర్గాన్ అంటున్నాం కదా, సో దీన్ని ఇలా డ్రా చేసుకోండి. అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ ఉంది కదా, సో దీన్ని మనం స్లోగా ఈ కిందకి తీసుకొచ్చేసేయండి. అండ్ దీన్ని కూడా మనకి ఒక నిమిషం, ఇది ఉంది కదా, సో ఈ పార్ట్ ని మనము ఇలా తీసుకొచ్చేసేయండి. ఓకేనా. సో అండ్ మనకి తెలుసు కదా, ఇక్కడ కొంచెం కరెక్ట్ గా డ్రా చేద్దాం. ఓకే డన్. ఇప్పుడు అయిపోయింది కదా, సో దీని మీద ఇంకొక లైన్ డ్రా చేసేసి మనం ఇలా డ్రా చేసుకుందాం. సో లైన్స్ డ్రా చేసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం కిందికి ఎలాబరేట్ చేసుకుందాము. అండ్ మీ అందరికీ తెలుసు బ్రెయిన్ సర్ఫేస్ అనేది స్మూత్ గా ఉండదు అనేసి, అవునా. సో దానికోసం మనం ఇలా డ్రా చేసుకుందాం సర్ఫేస్ ని. అండ్ దాని మధ్యలో కొంచెం లైన్స్ అట్లా ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు క్లియర్ కదా. ఇప్పుడు మనం లేబుల్ చూద్దాము. ఇప్పుడు మనకి ఇంకొక పార్ట్ మర్చిపోయాం కదా, సో బ్రెయిన్ అనేది చాలా లేయర్స్ తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది కదా, సో మెనింజెస్ అంటాం కదా, సో ఆ లేయర్స్ ని డ్రా చేసుకోండి ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఒకటి, ఇప్పుడు 2 డ్రా చేశాను. ఇంకొకటి థర్డ్ లేయర్ డ్రా చేస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ థర్డ్ లేయర్ తర్వాత మీకు అవుట్ సైడ్ మనకి క్రేనియం ఉంటుంది కదా, సో అది కూడా డ్రా చేసుకోవచ్చు. మీరు లేబులింగ్ చేయాలనుకుంటే ఈ పార్ట్స్ అన్ని క్లియర్ గా లేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ దీన్ని మనం ఏమంటున్నాము, క్రేనియం అంటున్నాము. అండ్ లోపల ఆ లేయర్స్ ని మీరు లేబుల్ చేసుకోండి, మెనింజెస్ అంటాము. అండ్ బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏంటో మనకి అంటే సెరిబ్రమ్. అండ్ ఇక్కడ చిన్నది ఉంది కదా, సో దీన్ని మనం సెరిబెల్లం అంటున్నాము, సెరిబెల్లం. అండ్ ఈ పార్ట్ ఉంది కదా రాంబాయిడల్ షేప్ ఫస్ట్ గీసాం కదా, సో అది మనకి మిడ్ బ్రెయిన్. ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పీ షేప్డ్ పిట్యూటరీ గ్లాండ్, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు చూపించాను కదా, సో ఈ పార్ట్ ఇక్కడ లేబుల్ చేస్తున్నా చూడండి. దిస్ ఇస్ కార్పస్ క్యాలోసం. అండ్ ఇది వచ్చేసి మనకి స్పైనల్ కార్డ్. అండ్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనము మెడుల్లా ఆబ్లాంగేటా అంటున్నాం. ఓకే. కొంచెం షేప్ అనేది నాకు కొంచెం ఇక్కడ దీని మీద కరెక్ట్ గా అంత లేదు. మీరు పెన్సిల్ అండ్ పేపర్ మీద డ్రా చేసినప్పుడు చాలా క్లియర్ గా వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా. ఇది ఇందులో ఏమైనా కష్టంగా అనిపించిందా, లేదు కదా, సింపుల్. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళిపోదాము. అదేంటి ఇమేజ్ చూస్తున్నారా? ఎస్, యు ఆర్ రైట్. అదేంటంటే ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ పిక్చర్. దిస్ ఈస్ ద థర్డ్ ఇమేజ్, హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇది కూడా చాలా ఈజీ. ఫస్ట్ మీరు ఇలా డ్రా చేసుకోండి. దాని తర్వాత ఒక చిన్నది డ్రా చేసుకోండి. దాని తర్వాత స్ట్రైట్ గా తీసుకొచ్చేసేయండి ఒక లైన్. అయిపోయింది. అండ్ దీని తర్వాత ఇందులో నుంచి ఒక కర్వ్ని ఇలా డ్రా చేసుకోండి. ఇందులో నుంచి ఇలా తీసుకొచ్చుకోండి. అండ్ పైప్ కాబట్టి ఇంకొక లైన్ దీని మీద ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా. సో చేయాలి ఇలా డ్రా చేసుకోండి. సో ఇవేంటి టెస్టెస్ మనకి. అండ్ ఇక్కడ మనకి యూరిటర్స్ ఉంటాయి కదా, సో యూరిటర్స్ కామన్ కలెక్షన్ ఉంటుంది కదా, సో అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి గ్లాండ్స్ ఉంటాయి, యాక్సెసరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, సో అవి డ్రా చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం లేబుల్ చేద్దాము. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఈ లైన్స్, సో ఇక్కడ మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం యూరిటర్స్ అంటాము. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికే ఇట్స్ విజిబుల్ నా, రైట్. ఇక్కడ ఇది అయిపోయిందా, ఇక్కడ ఇది వచ్చేసి వాస్ డిఫరెన్స్. ఇది వచ్చేసేటప్పటికి ఇక్కడ కవర్ అవుతుంది మనకి ఎపిడిడిమిస్ అంటాము, ఎపిడిడిమిస్. అండ్ ఇది వచ్చేసి మనకి టెస్టిస్. అండ్ ఇది వచ్చేసి పెనిస్. అండ్ లోపల ఉన్న లైన్ డ్రా చేసాం కదా మనం ఫస్ట్, దాన్ని మనం యురెత్రా అంటున్నాము.
అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి పైప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ యాక్సెసరీ గ్లాండ్స్ ని మనం సెమైనల్ వెసికల్స్ అంటాము. సారీ సార్, నాట్ సెమైనల్ వెసికల్స్, 1 minute. సెమైనల్ వెసికల్స్ ఇవి, సెమైనల్ వెసికల్స్ ఇవి. అంటే దాని తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ గ్లాండ్ ఉంది కదా, దీన్ని మనం కౌపర్స్ గ్లాండ్ అంటాము. ప్రోస్టేట్ గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒకటే ఉంటుంది, కౌపర్స్ గ్లాండ్ అనేది 2 ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్. అండ్ ఈ లైన్ ఉంది కదా, సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ అ కౌపర్స్ గ్లాండ్, కౌపర్స్ గ్లాండ్. ఓకేనా, క్లియరా? చాలు. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి పిక్చర్ నెంబర్ 4. ఓకేనా, ఇప్పుడు మీకు కంజెస్టెడ్గా లేకుండా ఉంటుంది. చాలు, ఇది మనకి పిక్చర్ నెంబర్ 4. ఇది ఏంటి అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా, సో ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఓకే. సో ఫస్ట్ మనము ఇలా డ్రా చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఫాలోపియన్ ట్యూబ్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇంకొక ఫాలోపియన్ ట్యూబ్స్ డ్రా చేద్దాం. అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఇక్కడ మనకి ఫిమ్బ్రియా ఉంటాయి కదా, సో దీన్ని ఇలా తీసుకొచ్చేసేయండి. అండ్ ఇది ఇలా ఉంటుంది కదా, సో ఇక దీన్ని ఇలా తీసుకొచ్చేసేయండి. ఓకేనా, ఓకే. అండ్ ఇక్కడ మనకి ఓవరీ ఉంటుంది కదా, సో దీన్ని ఓవరీ డ్రా చేయండి. అండ్ ఓవరీలో ఇమ్మెచ్యూర్ ఓవమ్స్ ఉంటాయి కదా, ఇలా డ్రా చేసుకోండి. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఓవరీ. ఓవరీలో ఓవమ్ ఉన్నాయి, సో ఇక్కడ ఇది కొంచెం పెద్దగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం లేబుల్ చేద్దాము. ఇదేంటి మనకి ఫాలోపియన్ ట్యూబ్, ఫాలోపియన్ ట్యూబ్. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటున్నాం మనం, ఓవరీ అంటున్నాం, అవునా? అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి లోపల దాన్ని కూడా మీరు లేబుల్ చేసుకోవచ్చు, ఓవమ్ ఆర్ ఎగ్ అనేసి. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్న పార్ట్ని ఏమంటున్నాము, యూటీరస్. యూటీరస్ తర్వాత సర్విక్స్, సర్విక్స్ తర్వాత వెజైనా. ఓకేనా, క్లియరా? చాలు. సో నెక్స్ట్ మన పిక్చర్ తగ్గించేసిద్దాం, దీన్ని ఇంకొంచెం తగ్గించేసి ఇలా వచ్చాము. ఓకే, ఇప్పుడు 5th పిక్చర్ కదా. ఇక్కడ 5th పిక్చర్ మనకి ఏంటిది, స్పర్మ్. ఓకే, సో ఈ స్పర్మ్ డ్రా చేయడం చాలా ఈజీ, ఆల్రెడీ మీరు చూసారు కదా. సో ఇలా మనకి ఫస్ట్ హెడ్ డ్రా చేసుకొని, మిడిల్ పీస్ డ్రా చేసుకొని, తర్వాత కొంచెం సన్నగా టెయిల్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఒక న్యూక్లియస్ పెట్టుకొని ఈ టిప్ లో కొంచెం యాక్రోజోమ్ అనేది డ్రా చేసి ఇక్కడ కొంచెం దీన్ని మనం లైన్స్ లాగా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటున్నాము, యాక్రోజోమ్ అని. అండ్ దీన్ని మనం న్యూక్లియస్ అంటున్నాము. అండ్ ఇది ఏంటి, హెడ్ పార్ట్. అండ్ దిస్ ఇస్ మిడిల్ పీస్, అండ్ దిస్ ఇస్ టెయిల్. క్లియరా? చాలా ఈజీ. సో మనం ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ని డిస్కస్ చేద్దాం, హౌ టు డ్రా అనేది. ఓకేనా, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఓకేనా, సో ఆల్రెడీ మీరు షార్ట్ కూడా చూసే ఉంటారు, సో ప్రాక్టీస్ చేయండి. ఇంకొంచెం ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఇక్కడ కూడా. ఓకేనా, సో ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ. ఓకే, సో మనం ఇక్కడ ఒక పియర్ షేప్ ని డ్రా చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి కొంచెం దగ్గరగా తీసుకొచ్చేసి మనకి టీ షేప్ ని డ్రా చేసుకొని, ఈ టీ షేప్ అనేది ఇక్కడికి ఎండ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే రైట్ వెంట్రికిల్లోకి ఎండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇన్వర్టెడ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడికి ఎండ్ అవ్వాలి, అంటే ఎల్వీలోకి ఎండ్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనము బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ ఉంటాయి కాబట్టి, సో ఇలాగ మనం ఇప్పుడు డ్రా చేస్తే చూడండి. ఇక్కడ నుంచి మనము ఓకే, సో ఇలా డ్రా చేసుకోవాలి.
సో తర్వాత మనకి హార్ట్ ఇస్ కవర్డ్ విత్ పెరికార్డియం కదా, సో కొంచెం థిక్గా ఒక లేయర్ని డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి సుపీరియర్ వెనకేవా ఉంటుంది, ఇక్కడ ఇన్ఫీరియర్ వెనకేవా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పల్మనరీ వెయిన్స్ ఉంటుంది, ఇక్కడ ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్. సో ఇవి చేంబర్స్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం లేబుల్ చేసుకున్నట్లయితే, సో దిస్ ఈస్ అయోర్టా అండ్ దిస్ ఈస్ పల్మనరీ వెయిన్ అండ్ ఇది వచ్చేటప్పటికి పల్మనరీ ఆర్టరీ. ఓకేనా, సో ఇంకా మనకి ఇక్కడ ఇన్ఫీరియర్ వెనకేవా ఓకేనా. ఇది వచ్చేసేటప్పటికి ఇలా డ్రా చేస్తున్నాను చూడండి, దిస్ ఇస్ సుపీరియర్ వెనకేవా. ఓకేనా, అండ్ పైన లేయర్ ని మనం పెరికార్డియం అనుకోవచ్చు. అండ్ చాంబర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను రాస్తున్నాను, దాన్ని విడిగా కూడా లేబుల్ చేసుకోవచ్చు. ఆర్వి, ఇది ఆర్వి, ఇది ఎల్ఏ, ఇది ఎల్వి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు క్లియర్ కదా. చలో ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళిపోదామా. రైట్, ద 7th ఇమేజ్ వచ్చేటప్పటికే ఏంటి ఇమేజ్, ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ. సో నేను ఇటు సైడ్ నుంచి డ్రా చేస్తున్నాను చూడండి, సేమ్ ఏది డ్రా చేసినా అంతే. ఓకే, మనకి కిడ్నీ ఏ షేప్ లో ఉంటుందని తెలుసు, బీన్ షేప్ కదా, సో బీన్ షేప్ డ్రా చేయండి మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నాచ్ ఉంటుంది కదా, సో ఈ నాచ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ నాచ్ అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొచ్చుకోవాలి. ఓకే, సో లోకి ఎగ్జిట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ దాన్ని మనం కార్టెక్స్ అని, ఇన్సైడ్ దాన్ని మనం మెడ్యుల్లా అని అంటాం. ఓకేనా, కదా. ఇలా వచ్చేసింది కదా, సో దీన్ని మనము ఇక్కడ మనకి ఇలా డ్రా చేసుకోవచ్చు. వీటిని ఏమంటున్నాము, క్యాలిసెస్ అంటున్నాం కదా. ఇది పెల్విస్, దీనిపైన మనకి పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనుకున్నాం కదా, సో దాన్ని డ్రా చేయండి. 7 to 9 ఉంటాయి, ఆ 9 డ్రా చేయండి. దాని లోపల మనకి లైన్స్ ఉంటాయి, ఒక 7 to 9 లైన్స్ డ్రా చేయాలి. సో అవి డ్రా చేసుకోండి. అయిపోయిందా, సో అంతే. మనకి ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ అవుతుంది, ఇది ఎంట్రీ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇంకొక పైప్ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ, కలర్ యూజ్ చేస్తామండి. ఇది ఇన్ అయితే ఇది అవుట్ అనమాట. ఇప్పుడు చూడండి లేబులింగ్, దీన్ని మనం ఏం చేయాలి, రీనల్ వెయిన్, ఎందుకంటే అవుట్ సైడ్ ఆరో మార్క్ చూపిస్తున్నాం కదా. ఇది రీనల్ ఆర్టరీ అనేది మనకి కిడ్నీ లోపలికి ప్యూర్ బ్లడ్ విత్ ఇంప్యూరిటీస్ ని తీసుకొస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ రీనల్ ఆర్టరీ. అండ్ ఇక్కడ ఈ నాచ్ ఉంది కదా, సో ఈ నాచ్ ని మనం ఏమంటున్నాము అంటే హైలస్. అండ్ ఈ బ్రాడర్ ఏరియా ఉంది కదా, సో దీన్ని మనము పెల్విస్ అంటున్నాం. అండ్ ఈ పైప్ ఉంది కదా, సో దీన్ని మనం యూరిటర్ అంటాం. అండ్ ఈ పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ని క్యాలిసెస్ అంటున్నాం. ఈ క్యాలిసెస్ లోపల ఉన్న వాటిని నెఫ్రాన్స్ అంటున్నాం. ఓకే, నెఫ్రాన్స్. అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ కార్టెక్స్ అని, సో ఇక్కడ ఎక్కడన్నా మీరు లేబుల్ చేసేసి అవుట్ సైడ్ కార్టెక్స్ అని, అండ్ ఈ పార్ట్ లో మీరు మెడ్యులా అని కూడా లేబుల్ చేసుకోవచ్చు. అంతే, సో ఈజీ కదా. రైట్, నెక్స్ట్ కి 8th ఇమేజ్ వచ్చేటప్పటికి మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఒకసారి ఇక్కడ 1, 2, 3 అడిగారు కాబట్టి అవి చూద్దామా, తర్వాత చెప్తాను హౌ టు డ్రా అనేది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో ఇది 1, ఇక్కడ 1 ఉంది కదా, సో ఇక్కడ దీన్ని లేబుల్ చేస్తే బోలస్ అని పెట్టుకోవచ్చు, అండ్ లేదు అంటే మౌత్ అంటే బక్కల్ క్యావిటీ అని లేబుల్ చేసుకోవచ్చు. సో వేర్ షుడ్ ఐ డూ, ఇక్కడ 1 వచ్చేసి ఓకే, సో 1 వచ్చేసి ఏమంటున్నాము, బక్కల్ క్యావిటీ. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ పైప్ అంటున్నాం కదా, సో ఈసోఫేగస్ కానీ ఫుడ్ పైప్ ఏదైనా రాయొచ్చు. అండ్ 3 వచ్చేసేటప్పటికే
J-shaped stomach, 4 small intestine, 5 large intestine, 6 anus, 7 rectum, 8 pancreas, 9 లేదు కదా, సో 10 ఒకటి ఉంది, సో 10 వచ్చేటప్పటికి లివర్. అంతే. ఇప్పుడు మనము సింపుల్ గా ఎలా డ్రా చేయాలో చూద్దాం. లేబులింగ్ అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇలా డ్రా చేసుకుని ఫస్ట్ ఇక్కడ మనకి ఫుడ్ పైప్ ఉంటుంది. ఒక పైప్ డ్రా చేసుకోండి. సో స్ట్రైట్ గా ఇలాగా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి మనకి జే షేప్డ్ స్టమక్, ఇక్కడ నుంచి మనకి అన్ని కర్వ్ షేప్ లో ఉంటుంది కదా, అలా డ్రా చేసుకోండి. సో ఇక్కడ మనకి బాక్సెస్ గా డ్రా చేసుకున్నట్లయితే మనం దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటున్నాము. అండ్ ఈ బాక్సెస్ ని ఇక్కడ తీసుకొచ్చేసుకోండి. సో ఓవర్లాప్ అవుతుందా ఇమేజ్? ఓకే, ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఉంటుంది లివర్, ఇక్కడ నుంచి గాల్ బ్లాడర్ ఉంటుంది, అండ్ ఇటు వచ్చేటప్పటికి మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది. ఓకే, సో అంతే, అన్ని పార్ట్స్ కవర్ అయినాయి కదా. సో నెక్స్ట్ మనము 8 అయిపోయింది, 9th ఇమేజ్కి వచ్చాము. ఓకే, సో వాట్ ఇస్ దిస్? 9th ఇమేజ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా? సో ఇది చూడండి. సో ఇక్కడ ఏ వచ్చేటప్పటికే నేసల్ క్యావిటీ అని లేబుల్ చేయొచ్చు, నేసల్ క్యావిటీ. అండ్ బి వచ్చేటప్పటికే కామన్ ప్యాసేజ్ ఉంటుంది కదా, సో అది ఫారింగ్స్. అండ్ సి డయాఫ్రమ్. ఓకే, అండ్ డి వచ్చేటప్పటికే ఇదేంటి, ఫారింగ్స్ అప్ టు లారింగ్స్. చిన్న సౌండ్. డి వచ్చేటప్పటికి లారింగ్స్, అండ్ ఈ ట్రాకియా, ఎఫ్ లంగ్స్, జీ వచ్చేటప్పటికి ఓకే అన్ని క్యాపిటల్స్ అడిగారు, నేను స్మాల్ లెటర్స్ పెడుతున్నాను. సో జస్ట్ చెప్తారు. ఓకే, దిస్ ఇస్ రిబ్ కేజ్. ఓకేనా? ఇప్పుడు ఎలా డ్రా చేయాలి అది చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఇలా డ్రా చేసుకొని, సో ఇలా వచ్చేసినప్పటికీ సో ఫారింగ్స్ తర్వాత లారింగ్స్ వస్తుంది. లారింగ్స్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఎపిగ్లోటిస్ ఉంటుంది. ఎపిగ్లోటిస్ తర్వాత సి షేప్ ట్రాకియా విచ్ ఇస్ కవర్డ్ విత్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. సో దాని తర్వాత మనం ఇక్కడ బైఫర్కేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం బైఫర్కేట్ చేసుకోవాలి. ఈ బైఫర్కేట్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని సో లంగ్స్ షేప్ లో ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక డయాఫ్రమ్ డ్రా చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి తెలుసు బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఉంటుందని కదా, సో ఇలా డ్రా చేసుకోండి. సో ఇలా చిన్న డాట్స్ లాగా అలా పెట్టేసుకోండి. అండ్ మనకి లంగ్స్ ఆర్ కవర్డ్ విత్ ప్లూరా అని తెలుసు కదా, సో దీన్ని కొంచెం థిక్గా డ్రా చేసుకోండి. అంతే. అండ్ మనం డ్రా చేసేటప్పుడు కూడా లెఫ్ట్ లంగ్ చిన్నగా ఉంటుంది కదా, 2 లోబ్సే ఉంటాయి, ఎందుకంటే హార్ట్ ఉంటుంది కాబట్టి. రైట్ లంగ్ కొంచెం పెద్దగా డ్రా చేసుకోండి. ఓకేనా? సో ఆ డిఫరెన్స్ కనిపించేలాగా కొంచెం ట్రై చేస్తే ఇంకా మీకు ఎదురే లేదనమాట. సో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, ఐడెంటిఫైయింగ్ ద డయాగ్రామ్స్ కానీ, ఎలాంటి క్వశ్చన్ అడిగినా అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ మాకు చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి ఆన్సరింగ్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.